కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది. అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. బాగా వాసిపోతుంది, తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నేను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని అద్భుతాలు తెలుసుకుని మనం యేసుని మహిమపరుద్దాం. మరి ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, ట్రస్ట్ గాడ్స్ టైమింగ్. దేవుని యొక్క కాలాన్ని నమ్ముట. దేవుని యొక్క కాలాన్ని ఎవరైతే నమ్ముతారో వారు ఖచ్చితంగా నిశ్చయముగా వారు ఆశీర్వదించబడతారు. మొదటి దినవృత్తాంతాలు 4:10 ప్రకారం నిశ్చయముగా వారి సరిహద్దులు విశాలపరచబడతాయి. నిశ్చయముగా వారికి దేవుడు తోడై ఉంటాడు. వారికి ఏ కీడు రాకుండా తప్పిస్తాడు. వారు మనవ చేసినదంతటిని దేవుడు వారికి దయచేస్తాడు. నమ్మండి దేవుని యొక్క కాలాన్ని. సో ఈరోజు దేవుని యొక్క కాలాన్ని నమ్ముట అంటే ఏమిటో కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు అనుకుంటారు, అయ్యా నేను యేసయ్యను నమ్ముకుని 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 5 6 కానీ ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మన గురి, మన గమ్యము కేవలము నిత్య రాజ్యము, పరలోక రాజ్యం అండి. అందుకనే మనము ట్రస్టింగ్ గాడ్స్ టైమింగ్. దేవుడి టైము ఒక్క సెకండ్ కూడా లేట్ కాదండి. నేను ఎందుకంటే 11 సంవత్సరాల నుంచి ఈ టీవీ పరిచర్యలో ఒక్కొక్క నెల అసలు ₹1 కూడా ఉండదు. కానీ నాకు అప్పుడు చాలా బాధ వేస్తుంది. ప్రభువా నీకు ఇష్టమైతేనే. ఒకసారి ఫ్రైడే సర్వీస్ అయిపోయింది, రేపు ఫోన్ కాల్ వస్తుంది టీవీ వాళ్ళ దగ్గర నుంచి. దేవుని మహింపరు చెప్తున్నా, అందరూ వెళ్ళిపోయారు. ఒక ఆయన నన్ను ఇసుకించి ఆయన కూర్చున్నాడు. ఏంటండి మీరు ఇంకెళ్ళలేదండి? అయ్యా నాకు ఒక ఆమె వచ్చి ఇదిగో కరెక్ట్గా మరి ఒక 60,000 నాకు ఇచ్చి వెళ్ళిందని. ఆయన ఎప్పుడు కూడా ₹100 కన్నా ఎక్కువ కానుక వెయ్యడు. వాళ్ళ చుట్టమే. ఏంటంటే ఆమె గుండె జబ్బు చేస్తే మీరు ప్రార్థన చేశారు. ఆమె ఇప్పుడు చాలా మంచిగా ఉంది. మీరే, నేను అకౌంట్లో వేయొద్దాను, మీరే వెళ్ళి ఇవ్వమన్నప్పుడు రైట్ టైంలో దేవుడు ఇచ్చాడు, మనం కట్టగలిగా. రైట్ టైంలో అనగా గాడ్స్ టైంలో నీ గర్భము తెరవబడుతుంది సిస్టర్. రైట్ టైంలో మీ కుమార్తె యొక్క వివాహం ఖచ్చితంగా జరుగుద్ది. రైట్ టైంలో మీరు గృహం కట్టుకుంటారు. హల్లెలూయా! రైట్ టైంలో మీకు బ్రేక్ త్రూ ఖచ్చితంగా వస్తుంది. అందుకని మనము ఇతరుల యొక్క సమయాలు మనం పొరపాటును కూడా నమ్మొద్దు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదన్నాడు. ప్రతి దానికి కూడా సమయము కలదు. కొన్ని సత్యాలు గాడ్స్ టైం గురించి నేర్చుకుందామండి. హల్లెలూయా! మన జీవితాల్లో 3 విషయాలు మన హృదయాన్ని కలవరపరుస్తూ ఉంటుంది. అందుకనే నేను ఒక్కటి చెప్తున్నా, మీ హృదయం నిండా ఏం నింపుకోవాలో తెలుసా?
వాక్యము నింపుకుంటే ఆ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. వాక్యమే జీవం, వాక్యమే శక్తి, వాక్యమే మనకు ఆహారం. 3 విషయాలు మన హృదయాన్ని బాగా ట్రబుల్ చేస్తాయి. ఒక్కటేంటంటే డిలే, ఆలస్యము. ప్రభు నేడే రక్షణ దినం అనుకూలమైన సమయం అన్నాడు. ఆలస్యాలు మనం సహించలేం. ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు ప్రతిదానికి కూడా సమయం. ఎప్పుడైతే నీ కార్యాలు ఆలస్యమైనప్పుడు నీ హృదయము చాలా కలవరపడుతుంది. రెండోది అన్సర్టినిటీ, అంటే అనిశ్చయత, స్థిరమ లేకపోవటం. మనకు స్థిరమైన, అందుకని దావీదు ఏమంటాడు తెలుసా, అయ్యా నాకు స్థిరమైన మనస్సు దయచేయమని. నేను అడుగుతున్నా, ఎంతమంది ఎన్ని జరిగినా నాకు స్థిరమైన మనస్సు కలిగించమని ఎంతమంది అడుగుతున్నావు? అనిశ్చయతగా నీ జాబులో స్థిరం ఉండదు, నీ ఇంటిలో స్థిరం ఉండదు, నీ కాపురంలో స్థిరం ఉండదు. అప్పుడు నీ హృదయము ట్రబుల్ అవుతుంది. మూడోది ఏంటంటే వెయిటింగ్. అయ్యగారు నేను ఉపవాసం చేస్తున్నా, దేవునికి ఇస్తున్నా, మందిరానికి క్రమంగా వస్తున్నా, అయినా నువ్వు వెయిట్ చేయి. చదవండి కీర్తనలు 37లో ప్రతి వచనంలో యెహోవా కొరకు ఎదురు చూసువారు వెయిట్, భూమిని దేశమును స్వతంత్రించుకుంటారన్నాడు. అలా ఎదురు చూసిన వారు అలాగే చూశారు. కాలాలు ప్రతికూలంగా ఉన్న, అనుకూలంగా ఉన్న, మనకున్న ఋతువులతో కాలములతో పని లేదు, కానీ అవి గౌరవించాలి. కానీ నీవు మాత్రము నీ కాలములో, నీ సమయంలో తప్పకుండా నువ్వు దీవించబడి అనేక మందికి దీవెనకరంగా, నా పని అయిపోయింది, నేను ఇంకా బ్రతకను, నాకింకా పెళ్లి కాదు, నాకింకా పిల్లలు పుట్టరు అన్నవాళ్ళు ఆయన పునరుద్ధాన శక్తిని గనక మీరు నమ్మగలిగితే, దేవుని యొక్క సమయాన్ని గనక మనం నమ్మగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు బాగుపడతాయి. హల్లెలూయా. అందుకని మనం సహించవలసింది ఏంటో తెలుసా? సఫరింగ్, హార్డ్ వర్క్, సాక్రిఫైస్. అంటే ఎంత బాధనైనా, ఎంత కష్టానైనా, ఎంత త్యాగమునైనా మనము సహించిన ఎడల ఖచ్చితంగా మనము దీవించబడతాము. అందుకని ఈరోజు దేవుడు మాట్లాడేది ఏంటంటే, నీ స్వస్థత కొరకు నువ్వు ఎదురు చూడు, నీ వివాహము కొరకు ఎదురు చూడు, నీ బిడ్డల కొరకు ఎదురు చూడు, నీ విజయము కొరకు ఎదురు చూడు, నీ సమాధానము కొరకు ఎదురు చూడు. మీరు కావాలంటే 1 పేతురు 5:10 ప్రకారం ప్రభు అంటాడు, నిత్య మహిమకు మిమ్ములను పిలిచిన వాడు కొంచెము కాలమే శ్రమ కలిగిన పిమ్మట తానే పిలిచి మనలను స్థిరపరిచి బలపరిచి పూర్ణులుగా చెయ్యునుగాక. మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క సమయాన్ని నమ్మి ఎప్పుడైతే ఆ సమయమును మనం ఎన్నుకుంటామో, నా దేవుడు తప్పకుండా వాక్యము దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం అన్నాడు గనుక నాకు తప్పకుండా ఆరోగ్యం ఇస్తాడని నమ్మాలి. కాలితే ఇర్మియా 33:6 ప్రకారం మీరు చదివితే, దానికి నేను ఆరోగ్యమును కలగచేసి స్వస్థతను మరలా రప్పించి సత్య సమాధానములు సమృద్ధిగా దేవుడు మనకిచ్చునుగాక. ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా దేవుని సమయాన్ని నమ్మినోడు ఎన్నడూ కూడా చెడిపోడు. హల్లెలూయా. కానీ మన యొక్క హ్యూమన్ సైకాలజీలో మనము మూగగా ఈ రోధిస్తూ ఉంటాం. ఏమంటే తెలుసా? ఎందుకు దేవుడు నా ప్రార్థనకు సమాధానము ఇవ్వటలేదు, ఎందుకు నేను చేసే ప్రయత్నము సఫలము కావట్లేదు, ఎందుకు నాకు ఇంకా ఈ బాధ ప్రొలాంగ్డ్ అవుతుంది కానీ ఇది ముగింపు రానవట్లేదు, నేను ఒక మైక్రోవేవ్ లో ఎట్లాగూ మరి వేడవుతున్నానో, టర్మినేట్ అయిపోతున్నానో, నా పరిస్థితులన్నీ అలాగూ అయిపోతున్నాయి అనుకుంటున్నావేమో. నేను ఒకటి చెప్తున్నానండి, అట్లీస్ట్ ఒక 1/2 కేజీ బియ్యము అవి అన్నముగా అవ్వాలంటే వెయిట్ చేయాలి కదా. అలాగే నువ్వు ఎంతో స్పీడ్గా వెళ్తావు, సిగ్నల్ దగ్గర కూడా అట్లీస్ట్ 2 నిమిషాలు 3 నిమిషాలు వెయిట్ చేయాలి కదా. ఈ ప్రపంచంలో నువ్వు ఎంత టైం వేస్ట్ చేసావు తెలుసా? యవన కాలంలో చదువుకోకుండా ఏమంటే నీ ఇష్టానుసారంగా తిరిగి, వాడికి 30 సంవత్సరాలు వచ్చినాక వీళ్ళ అమ్మ చెప్పుద్ది, మా వాడికి 30 వచ్చినాయండి, పెళ్లి కావట్లేదు. ఏమండి బాల్యకాలమునే మనం ఖచ్చితంగా భక్తి ప్రారంభిస్తే యవన కాలమున ఒక ప్రవక్త అవుతావు, లేకపోతే ఒక గొప్ప దైవజనుడు అవుతావు, లేకపోతే ఒక IAS IPS ఆఫీసర్ అవుతావు, లేకపోతే దేశమునేలే నాయకుడు అవుతావు. ఎందుకో తెలుసా? మానవుడు ఎప్పుడు కూడా శపించబడడండి. ఎప్పుడు శపించబడతాడంటే దేవునికి దూరంగా ఉన్నప్పుడు. మానవుడు ఎందుకు శపించబడ్డంటే, మీరు ఆదికాండం 1లో చదివితే ఆ అధ్యాయంలో ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో, ఆయన స్వభావంలో మనం ఉన్నాం కనుక నువ్వు ఏ కులంలో ఏ మతంలో పుట్టినా 831 కోట్ల ప్రజలు ఆశీర్వదించబడిన వారే. ఎప్పుడైతే యేసు ప్రభు అనే సత్యాన్ని అంగీకరిస్తే పరలోకం, లేకపోతే నీకు నరకమే. చూడండి, ఇన్స్టెంట్ గా ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? ఫోన్ తీసుకుంటున్నాం, ఫుడ్ వస్తుంది, ఇన్స్టెంట్ గా మనకి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇన్స్టెంట్ గా మనకి లేనిపోని ఎక్కడో ఏ దేశంలోనో ఏదో చనిపోతే టక్కమంట వస్తుంది, హృదయము కలవరపడుతుంది. ఒకసారి చిన్నప్పుడు
చిన్నప్పుడు 8th క్లాసులో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఆ సమాచారం చూడటానికి విన్నామే కానీ చూడటానికి కొన్ని గంటలు పెట్టింది. అంటే ఇన్స్టెంట్ గా నిన్ను పాడు చేసే ఈ మీడియా నుంచి మనం దూరంగా ఉండి యేసు వైపు ఖచ్చితంగా తిరిగి తీరాలి. ఇన్స్టెంట్ గా ఎవడికి డబ్బులు ఇవ్వాలన్నా వాడిని దోసుకోవాలన్నా ఇన్స్టెంట్ గా ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ మంచిదే గాని జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఖచ్చితంగా దేవుని టైం కొరకు ఎదురు చూసేవాడు నిత్యత్వమును నిత్య రాజ్యమును ఖచ్చితంగా వాడు పొందుకుని తీరుతాడు. అందుకే మన శరీరము, మన మనస్సు, మన హృదయము ఖచ్చితంగా మనము ఎవరి స్వాధీనంలో ఉండాలో తెలుసా? యేసయ్య కంట్రోల్లో ఉండాలి. అందుకే ఈ రోజు నువ్వు వెయిట్ చేసినప్పుడు నీకేమొస్తుంది తెలుసా? యాంగ్జైటీ కలుగుద్ది. కానీ నీకు కావాల్సింది ఆతృత కాదు. లోకంలో ఉన్న వాళ్ళలాగా యాంగ్జైటీ పడాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసం పెంచుకోవాలి. నీ ఆతృత కాదు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ప్రకారము ప్రపంచ నిర్మాణములన్నీ కూడా ఆయన వాక్యం వల్ల జరిగింది. పట్టు మీద ఎవరికైతే బిడ్డలు లేరు కడుపు మీద చేసుకోండి. మరి కీర్తన 113:9 ప్రకారం ఏమన్నాడు? సంతులేని దాని ఇల్లాలుగాను కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తున్నాడు. పలకొచ్చు కదా. అలాగే ఇంటిలో తినడానికి తిండి లేదు, లేకపోతే కట్టుకోవటానికి బట్ట లేదు, ఏ బిల్లు చెల్లించడానికి ₹1 లేదు. పలకండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీరుస్తున్నాడు. ఈరోజు క్రైస్తవుల ప్రాబ్లం ఏంటో తెలుసా? వాక్య ప్రాబ్లం. ఆ వాక్యం వాడికి అర్థం కాదు. ఆ వాక్యం పలికితే నెరవేరుతో లేదో తెలియదు. కానీ ఇష్టం వచ్చిన దర్శనాలు, ఇష్టం వచ్చిన కళలు, పిల్లొచ్చింది, బల్లి వచ్చింది, ఇది కాదు. ఏదొచ్చినా, ఏ కీడొచ్చిన యేసు నామములో వాటిని బంధించండి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి దానికి కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. సో రెండవది ఏంటంటే మనకి కంట్రోల్ ఉండదు. నోటికి కంట్రోల్ ఉండదు, నడక కంట్రోల్ ఉండదు, చూపుకి కంట్రోల్ ఉండదు. మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. కానీ ఒక్కడే చెప్తున్నా, నీ నోటి నుంచి ఏది మాట్లాడినా అది ఖచ్చితంగా జరుగుద్ది. నీ నోరుతో మాట్లాడిన దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. ప్రభు ఏమంటాడంటే ఒక్కని నోటి ఫలము చేత వాని కడుపు నిండుదు అన్నాడు. సో నీవు సరెండర్ అవ్వాలి. ఎప్పుడైతే నువ్వు సరెండర్ కన్నా నీ కంట్రోల్ నువ్వు చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలా మంది నాకు ఇన్సూరెన్స్లు ఉన్నాయి, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి అంటున్నాడు. అవన్నీ నిన్ను కాపాడవు. ఓన్లీ థింగ్స్ కాదు, కానీ దైవికమైన నమ్మకం నీకు కలిగి ఉంటే నీ భవిష్యత్తుకి కంపల్సరిగా గ్యారంటీ ఉంటది. అందుకే ఈరోజు ప్రభు నిన్ను నన్ను ఏమండి ఆయన అడగమనేది ఏంటంటే, నీకు నిజంగా బైబుల్ యొక్క పునాదులు గనక నీకు అర్థమైతే, ద ఫౌండేషన్ ఆఫ్ బైబుల్ అంటే బైబుల్ నీకు నాకు ఏం చెప్తుందంటే, నేను ఒక్కటే చెప్తా, ఈ బుక్ గనక నువ్వు మోయగలిగితే, ఈ బుక్ లో ఉన్న ప్రతి ఒక్క వచనమును ధ్యానించగలిగితే ఆకు వాడక సకాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటా. గ్యారంటీ అండి. అందుకని ఇక్కడ 3 వ్యక్తుల్ని మనం తెలుసుకుందాం. త్వరగా చెప్తా. మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం. ట్రస్ట్ బియాండ్. ముసలోడైపోయాడు. ఇందాక మనం చదువుకుంటే ఆదికాండం 18:10 ఒక్కసారి చదవండి. ప్రభువే అంటాడు, ఏమయ్యా మీదటి కాలానికి నీకు కుమారుడు పుడతాడు అన్నాడు. అప్పటికి 75, కరెక్ట్ గా 75 ఏజ్. కానీ దేవుడే చెప్పిన మాట, కానీ దేవుడి టైము, ఆ మాట నెరవేర్చే టైం మాత్రం వేరుగా మారి అది 25 సంవత్సరాలు బట్టి. ఏమండి, ట్రస్ట్ బియాండ్. ముసలోడు అయిపోతున్నాం, పరిస్థితులు వేరే కొన్ని. అతని భార్య కూడా. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? 100 మంది పాస్టర్లకు ఫోన్ చేస్తారు. దానివల్ల ఉపయోగం లేదండి. నమ్మండి తల్లులారా, కనని గర్భము తెరవబడాలి. నీ మాటే నీకు నీ గర్భం ధరిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 1:38 ప్రకారం ఆ దూత మాట తీసుకొచ్చి మేరీతో అంటారు, ఆయన చెప్పిన మాట, నేను నీ దాసురాలయ్యా, నీ మాట నెరవేరుతున్నాడు. కనుక దేవుని మాట మీ జీవితాల్లో మీ గర్భం ఖచ్చితంగా తెరవబడుతుంది. ఆమేన్. కీర్తనలు మరలా చెప్తున్నా, 113:9 డే అన్నట్టు చదవండి. దేవుడు మీ కార్యము చేస్తాడు. సో అన్ని పరిస్థితుల కంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని నమ్మాడు. ఆదికాండం 12లో దేవుని వాక్యం అబ్రహాం దగ్గరికి వచ్చింది. ఏమని వచ్చింది? ఆవిడకి అసలు పిల్లలు లేరు, ఏమీ లేరు. కానీ దేవుడు అన్నాడు, నిన్ను గొప్ప జనం చేస్తా, నీ నామమును గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే భవిష్యత్తు ప్రింట్ నీ దగ్గర పెట్టుకుని, దేవుడిచ్చిన వాగ్దాన్ని దగ్గర పెట్టుకుని దేవుని గోదాడితే అది దేవుని సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. సో ఏంటి నా నీతి ఏంటంటే, నువ్వు నమ్మావు, యేసు ప్రభు నమ్మావు, అదే నీ నీతి. నీ విశ్వాసమే నీ నీతి. నీ స్వనీతి క్రియలు మురికి గుడ్డలతో సమానం. కొంతమంది దైవజనులు, సేవకులను, విశ్వాసులు, నేను ఏ తప్పు చేయను అని అన్నవాళ్ళు నాకు
ఇంకెవరు చెప్పాల్సిన అన్నవాళ్ళు వారంతా స్వనీతి పరులు. వాళ్ళు ఎట్లుంటారంటే బయటికి మాత్రం టీవీగా ఉంటారనమాట, తెల్లబట్టలు వేసుకుని, కానీ ఇంట్లో మాత్రం చాలా ఘోరంగా ఉంటారండి. అటువారు పరలోకం కూడా కానీ కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడ్డాడు. చూడండి, లాజిక్ పనికిరాదు. చాలా మంది వాక్యాన్ని లాజిక్ తో ఇది ఎలా జరుగుద్దని, కానీ వాక్యము ఆయన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తాడు. సో దేవుని సమయాన్ని ఎవరైతే నమ్ముతారో వారు ఖచ్చితంగా దీవించబడతారు. అలాగే రెండో వ్యక్తి దేవుని నమ్మాడు, జైలు నుండి ఆ యొక్క అగాధములో నుండి ప్యాలెస్ లోకి వెళ్ళాడు జోసెఫ్. చూడండి, అమ్మబడ్డాడు, జైల్లో ఉన్నాడు, మరి కారణం లేకుండానే పొతిఫర్ ద్వారా నిందించబడ్డాడు. ఈనాడు క్రైస్తవులు లేకపోతే యవనస్తులు, దేవుని పిల్లలు దేని నుంచి పారిపోవాలో తెలుసా? పాపం నుండి పారిపోవాలి. ఎవడో చూడలేదులే, ఆ పోరి బాగుంది కదా, దాన్ని ఎంజాయ్ చేద్దామంటే దాని ప్రతిఫలము మీరు పెళ్లి అయిన తర్వాత కూడా కాదు, నువ్వు పరలోకి వెళ్ళేంత వరకు ఆ మూల్యమో చెల్లించక తప్పదు. నేను ఒక సీక్రెట్ చెప్తా, మీరు అన్ని మానేసి దేవుని వెతికేటప్పుడు ఆ పాత పాపం మీ వెనకాల వస్తుంది. అందుకే బాప్తీసం తీసుకున్నాక ఆశీర్వాదాలు రావు. బాప్తీసం తీసుకున్నాక మరలా పాపంలోనికి పడవేయటానికి సైతాను వెనకాల వస్తుంది. దాన్ని జయించావనుకో, 2 కొరింథీ 2:14 ప్రకారం ప్రతి స్థలములో ఊరేగింపుతో కూడిన విజయోత్సాహమే మీకు కలుగునుగాక. చూడండి, వన్ డే తన జీవితాన్ని దేవుడు యేసేపు జీవితాన్ని మార్చాడు. మరి ముఖ్యంగా చేసుకుంటే యేసు ప్రభు యొక్క తల్లి మూడో వ్యక్తిగా చూసుకుంటే మేరమ్మ. ఏమండి, పరిశుద్ధాత్మ ద్వారా కంది, బాగానే ఉంది, కొడుకు పుట్టాడు. కానీ ఈయన దేవుడని, ఇమ్మానుయేలని, ప్రజలను విడిపిస్తాడని ఈమె తనకున్న ఆ యొక్క ఆ వాక్యం నెరవేర్పుకి ఆమె ఎన్ని సంవత్సరాలు ఏడు చూసింది తెలుసా? 30 సంవత్సరాలు మరియమ్మ ఎదురు చూసింది. 18 years. కానీ 3.5 సంవత్సరాల్లో సమయం వచ్చింది. రోగులను స్వస్థపరచడం, చనిపోయిన లేపటం, తిండి పెడతాం. అయ్యో, ఈయన నిత్యమైన దేవుడని తన కళను కన్నులారా చూసింది. ఆమేన్, హల్లెలూయా. ఈ నిత్యమైన దేవుడు నీ కన్నులు తెరవుతాడు. నువ్వు గనక ఎంత లేట్ అయినా ఆయన కొరకు ఎదురు చూడు, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా అనేక సార్లు చెప్పాడు. 4వ వ్యక్తి ఎవరో? యేసు ప్రభు కూడా మై అవర్ హ్యాస్ నాట్ ఎట్ కమ్. కానాను ఊరిలో నీటిని ద్రాక్షరసంగా చేసినప్పుడు ఆమె వచ్చి మాట్లాడినప్పుడు అంటాడు, నా సమయం ఇంకా రాలేదు. బహుశా నీ పెండి సమయం ఇంకా రాలేదేమో, కొంచెం కాలము వెయిట్ చేయి. నీ గృహం కట్టుకునే సమయం ఇంకా రాలేదేమో, కొంచెం కాలం వెయిట్ చేయి. నీ కిడ్నీ బాగుపడలేదేమో, కొంచెం కాలం వెయిట్ చేయి. నువ్వు ప్రార్థన విడిచిపెట్టుకు, నీ ధైర్యాన్ని విడిచిపెట్టుకు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు పిల్లలు అన్నారు, అయ్యా నాకు జాబ్ వస్తుందా, నాకు పెళ్ళి అవుతుందా? ఏమండి, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఫిలిప్పీ 4:13 ప్రకారం ఎవరైతే ఇంటర్వ్యూస్ ట్రై చేస్తున్నారో ఈ వాక్యాన్ని ధ్యానించండి. నన్ను బలపరచు క్రీస్తు యేసునందు నేను సమస్తమును చెయ్యగలను. తన టైం వచ్చింది. ఆ మినిస్ట్రీ తర్వాత ఆయన అప్పగించబడ్డాడు, సిలువ మోసాడు, రక్తము కార్చాడు, ప్రాణం అర్పించాడు, మన కొరకు మోక్ష భాగ్యమును ప్రసాదించాడు. ఏమంటే మనకిచ్చిన ఈ టైంలో మనకిచ్చిన తేలికైన సులువైన కాడిని ఎత్తుకుని లోకానికి శాంతిని ప్రసాదించే బిడ్డలుగా, ఆయన రాజ్య నివాసులుగా అనేక మంది చేసే బిడ్డలుగా మన టైము మనకు వస్తుంది. కీర్తనలో 2:8 ప్రకారం మీరు అడగండి, నన్ను అడుగుము జనాలు నీకు స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు సొత్తుగా ఇస్తున్న వాగ్దానం ప్రతి దైవజనుడి పట్ల, ప్రతి సేవకుడి పట్ల నెరవేరును గాక. అయితే మరి ఆత్మీయంగా మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి. అంటే స్పిరిచువల్ డయాగ్నిక్ చేయాలి. చూడండి, బీపీ, షుగరో లేకపోతే గుండె ఎలా ఉందో, కిడ్నీ ఎలా ఉందో అనేది మనం ఆ సెంటర్కి వెళ్ళి రక్త పరీక్ష, యూరిన్ పరీక్ష ఎలా చేస్తామో మనల్ని మనం కూడా ఆయన సన్నిధిలో వెయిట్ చేసి ఎందుకు జరగట్లేదబ్బా, నాకెందుకు ఈ కార్యాలు జరగట్లేదని ఎంతమంది మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నారు? జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మన కాలములు ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాయి జరగకుండా అంటే దానికి కారణం నీలో ఉన్న గర్వం కావచ్చు. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. నీలో అవర్ పేషెన్స్. చాలా మందికి సహనం ఉండదండి, ఏదో అనేసి వెళ్ళిపోతారు. పాప ఆ దైవజుడిని ఎంతో దుఃఖ పెడతారు. ఏమంటే మిరియమ్మ ఉండలేక మోషేనంది, కానీ మోషే అక్కడ లేడు, కానీ మిరియం దగ్గర మాత్రం దేవుడు ఉన్నాడు. ఏ దైవజుడిని గురించి, ఏ విశ్వాసం గురించి ఎవరు కూడా మీరు అనకూడదు. దాని మూల్యమో చెల్లించక తప్పదు. రెండవది ఏంటంటే ల్యాక్ ఆఫ్ సరెండర్. అరే దేవునికి లోబడమని రోజు పాస్టర్ గారు అదే చెప్తే వస్తావు, ఇలా కూర్చుంటావు, ఫోన్ తిప్పుతూనే ఉంటావు. అక్కడ నీ కోసమే వాక్యం మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం బోధించడం అంటే ఏంటో తెలుసా? మీ మీద శక్తిని కుమ్మరించడం, మీ మీద జీవాన్ని కుమ్మరించడం, మీ మీద అభిషేకాన్ని కుమ్మరించడం. అలాగే అవర్ హిడెన్ ఐడల్స్,
మనము దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొందిన తర్వాత కూడా అనేకం ఇంకా మా పితరుల పండగకి వెళ్ళాలండి, దానికి వెళ్ళాలని లోపల ఆ యొక్క సిపోర్ లాగా లేకపోతే రాహేల్ లాగానో పెట్టుకుని కొన్ని విగ్రహాలు మనలో ఉండటానికి వీలు లేదు. ఇవన్నీ కూడా డయాగ్నిక్ అవ్వాలి. ఇవన్నీ కూడా మనము తొలగించుకున్నప్పుడు మన భవిష్యత్తు కంటే మన పిలిపేంటో దేవుని అడగండి. అలాగే మనకున్న డబ్బు పిచ్చి కంటే మన యొక్క నీతి మొరాల్స్ అంటే ప్రతివాడు నీతిగా బతకడానికి ట్రై చేయండి. చాలా మంది కన్వీనియంట్ చూసుకుంటారు. కన్వీనియంట్ ఉంటేనే భక్తి చేయాలి, కానీ కంఫర్ట్ గా దేవుడు నిన్ను ఆదరించునుగాక. కొంతమంది ఏం చేస్తారు, రిలేషన్షిప్ ని చూసుకుంటారు కానీ దేవుని నీతిని చూడరు. ఇవన్నీ దేవుడికి ఫస్ట్ మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఒక్కటే సంఘం అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. ఏంటది? పొద్దునే కలిసి కొంచెం బైబిల్ చదవండి, మాట్లాడమని అడగండి, ఏమంటే ఆరాధన చేసుకోండి, ప్రార్థించుకోండి, మీకున్న అవసరాలను ఒక లిస్ట్ రాసుకోండి, కింద రాయండి యేసు నామములు ఇవన్నీ పొందుకున్నాను. ఎందుకంటే అడగక మునిపే అక్కరలన్నీ తీర్చే దేవుడు, అడుగు ప్రతి వానికి కూడా ఇచ్చే దేవుడు. నా దేవుణ్ణి నేను తెలుసుకున్నాక నా ప్రతి అవసరతను దేవుడు తీర్చాడు గనుక ఇది వ్యక్తిగత సాక్ష్యం. దేవుడు మిమ్మల్ని కూడా అలాగూ దీవించునుగాక. అందుకే ఈ రోజు నువ్వేం చేయాలి? పానిక్ అయిపోతారు. ఏం ప్రార్థనకి వెళ్తాం, ఏం చేస్తాం, కానీ సమాధానం వెతుకు. ఎందుకంటే నీ మనసు ఆయన మీద ఉంటే యెషయా 26:3 పూర్ణ శాంతితో ఉంటావు. రెండవది ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రెజర్ తీసుకుని బీపీ షుగర్లు పెంచుకోకండి, ఓపిక కలిగి ఉండండి. ఓపిక అనేది ఆత్మఫలం. నాలుగోది టెన్షన్ తెచ్చుకోవద్దు. ఏముండాలి తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచండి. హల్లెలూయా. నీతిమంతుడు ఖర్జూరపు వృక్షం వలె మవ్వ వేస్తారు. ముగిస్తున్నా చివరిగా ఈ నలుగురు ఎవరు? నలుగురు. అబ్రహాము దేవుని నమ్మాడు, ఏమండి బికమ్ ఏ ఫాదర్ ఆఫ్ నేషన్స్. కాలాన్ని నమ్మాడు, దేవుని కాలాన్ని నమ్మాడు, దేవుని సమయాన్ని నమ్మాడు, అనేక జనములకు తండ్రిగా అయ్యాడు. అలాగే జోసెఫ్ దేవుని నమ్మాడు, సేవ్డ్ నేషన్స్, దేశాలను కాపాడాడు, ఆకలి తీర్చాడు. మేరీ కాలాన్ని నమ్మింది, ఒక లోక రక్షకుడిని ప్రపంచానికి ఇచ్చింది. యేసు ప్రభు 30 సంవత్సరాలు ఎదురు చూశాడు, లోకాన్ని ప్రపంచాన్ని విడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుణ్ణి, మన దేవుణ్ణి నువ్వు తెలుసుకో, దేవునికి సరెండర్ అవ్వు, దేవుని రాజ్యాన్ని వెతుకు. దేవుని సమయంలో ఖచ్చితంగా ప్రతి సేవకుడు, ప్రతి కాపరి, ప్రతి విశ్వాసి వద్దన్నా వారు ఖచ్చితంగా బ్లెస్ అవుతారు. వేల కోట్ల ప్రజలకు మీరందరూ ఆశీర్వాదముగా మారునుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన వారంలో, గడిచిన కాలంలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. ఆమేన్, హల్లెలూయా. మరి ఈమె పేరు కోటేశ్వరి అండి. కోదాడ. భయంకరమైన చీకటితో బాధపడుతుంది. ఆమెకి భయము గుబులేస్తుంది. రాత్రిపూట నిద్ర పట్టదు. అన్నా నేను చనిపోతానేమో అని ఆమె బాధపడుతున్నప్పుడు ఫోన్లో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకి సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన పేరు షీమోన్ అండి. అరకు దగ్గర ఉన్న శుంకర్మెట్ల. ఈయన ఎన్నో సంవత్సరాలుగా మరి ఆయన ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ప్రవచించి చెప్పిన ఈ మాసంలో నీ కార్యం జరుగుద్దని అద్భుతంగా ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చాడు. మరి అతనికి MEOగా ప్రమోషన్ ఇచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక సిస్టర్ హరిత. మరి ఆమెకు 3 years నుంచి ఆమెకి ఎరియర్స్ రావాలి. సంఘంలో ఆఖరి ప్రార్థనలో ఎప్పుడైతే ప్రవచించి ఈ రోజు మీకు ఫైనాన్షియల్ మిరాకిల్ జరుగుద్ది అన్నప్పుడు ఎవరైతే నమ్మారో మరి ఒక్క వ్యక్తి ఈ సిస్టర్ కి అయితే మంచి అమౌంట్ దేవుడు ఆ వారంలో కాదు మండేనే వచ్చింది. మరి ఇంకొక సిస్టర్ ప్లాట్ కొనుక్కోవాలని, అరుణ పేరు, ప్లాట్ కొనుక్కోవాలని
ఆమె ఆశపడింది కానీ ఎంతమందిని అడిగినా డబ్బులు రాలేదు. మరి అదే వారంలో ఆమె ప్లాట్ కావాల్సిన రిమైనింగ్ అమౌంట్ కూడా వచ్చింది. ఇటు మహిమ కలిగిన మహత్తర కార్యములకే దేవునికే మహిమ కలుగునుగాక. ఇతని పేరు అన్వేష్, మా సంఘ సభ్యుడు. ఒకరోజు మరి విపరీతమైన కిడ్నీ పెయిన్ వచ్చినప్పుడు ఆ ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలని చెప్పారు. కానీ అద్భుతం ఏంటంటే జనరల్గా యూరిన్ నుంచి వస్తాయి కానీ అది పైప్లో ఉన్నది, అది కంపల్సరీగా ఆపరేషన్ చేయాలంటే 3 days టైం అడిగాం. 3 days టైం అడిగినప్పుడు ప్రార్థన చేశాం. అతను ఎక్కడో నిజామాబాద్లో ఉన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని మహిమ కొరకు చెప్తున్నా అది ఆ ట్యూబ్లో నుంచి కూడా బయటికి రావటం, సంపూర్ణమైన స్వస్థత పొందాడు. ఆ తర్వాత వారసుడుగా రక్షణ కార్యంగా నీటి బాప్తీసం పొందుకున్నాడు. సో దయచేసి మరి బిడ్డలు లేని వారు కానీ ఏ సమస్యలో ఉన్నా నాకు కాల్ చేయండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈమె పేరు రూపా అండి. 1 week నుంచి భయంకరమైన ఏమంటారు జ్వరము, తలనొప్పి, వామిటింగ్స్. దేవుని మహిమ కొరకు నేను చెప్తున్నానండి. కాకినాడ ఇప్పుడైతే ఫోన్లో ప్రార్థిస్తున్నప్పుడు చిన్నపిల్ల 6 సంవత్సరాల పిల్ల హోషియా 14:5 ప్రకారం ఒక చెట్టు మీద మంచు వలె నేను మీ మీద ఉంటానన్న మాట పలికినప్పుడు మంచు చల్లగా ఉంటది కదా, ఎప్పుడైతే ఆ మంచులాగా దేవుని సన్నిధి ఆమె దిగిందో ఆమెకు చెమటలు పడటము, బాడీ అంతా కూల్ అవటము, దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఒకే ఇంటిలో ఎన్ని అద్భుతాలంటే ఆ సిస్టరు అనకూడదు కానీ ఏ చిన్న పనైనా పనిచేసేది. కానీ అద్భుతంగా కుమారుడికి మంచి సిఆర్పి ఉద్యోగం వచ్చింది, అలాగే కుమార్తెకు వచ్చింది. కుమారుడి యొక్క వివాహం కూడా జరిగింది, గృహము కూడా కట్టబడింది మన సంఘ సభ్యురాలకి. ఇటు మహిమగల కార్యములకై మన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మాది బెంగళూరు. నా పేరు ఝాన్సీ. నాకు 18 ఏళ్ళకి బాబు పుట్టాడు. ఈ బాబు పేరు జోస్వా ప్రభు. కానీ చాలా రోజుల వరకు మాట్లాడలేదు బాబు, మాటలు రాలే. అప్పుడు టీవీలో సంపూర్ణ కృప ఆరాధన టీవీలో ప్రోగ్రామ్ చూసి మా అమ్మ ఫోన్ చేసి ప్రార్థన చేపిమని చెప్పింది. అప్పుడు నేను జోసఫ్ పాస్టర్ దగ్గర ప్రార్థన చేపించా. అవి చేపించినప్పుడు వీడికి మాటలు వచ్చినాయి, బాగా మాట్లాడింది. దేవుడు అద్భుతంగా మాట్లాడించింది. దేవుడి నామానికి కోడాది కొట్టి స్తోత్ర. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నా పేరు జోష్వా ప్రభు. నేను 1st standard లో చదువుతాను. నేను చదివి పాస్ అవ్వాలి. 600 out of 6 రావాలి. ప్రార్థన చేయాలి. స్తోత్రం. ఆమేన్. ఆపరేషన్ అయిన నుంచి మళ్ళీ పక్కన వస్తుంది, వస్తుంటే బాగా నొస్తుంది. కొద్దిగా దానిలో జ్వరం కూడా వచ్చింది, బాగా మరి పక్కన తక్కువ. నేను లెక్కలేదు, పెయిన్ ఉందా తర్వాత లేచిన పెయిన్ వెళ్ళింది, పోయింది. ఏ పెయిన్ వెళ్ళింది? నేను ప్రవచించానా? ఒకరికి మెడ నొప్పి ఉందని చెప్పానా? లావణ్యం ఎగలేకపోయావు, మెడ నొప్పి ఉంది, లేచినాక తగ్గింది. అంటే విశ్వాసంతో పరిపెత్తుకో లేమన్నాడా లేదా? ఓకే, గడిగా చెప్పలు కూడా తెలుస్తుంది. ఏ నొప్పి ఉందా నీకు? ప్రార్థన చేయక మునుపు కడుపులో నొప్పి ఉందా? ప్రార్థన చేసినాక తగ్గిందా? ఆ కొంచెం కూడా తగ్గిందా? ఓకే, ఏం పేరు నీ పేరు? వర్షిని. ఏ ఊరు మీది? మక్రేష్పల్లి. ఇప్పుడు నొప్పి లేదు. దేవునికే మహిమ. చెప్పు, యేసయ్యా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు. ఓకే, గాడ్ బ్లెస్ యు. పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, దేవుని సమయాన్ని ఎవరైతే నమ్ముతారో అది ఎంత ఆలస్యమైనా, చూడటానికి ఆధారం లేకపోయినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఖచ్చితంగా దేవుని సమయాన్ని నమ్మిన వారు ఎలాగూ వర్ధిల్లుతారో, లోకానికి ఎలాగ ఆశీర్వాదం మారుతారో మేము తెలుసుకున్నాం. నా తండ్రి, మేము క్రీస్తునందు ప్రతి ఒక్కరూ అబ్రహాము యొక్క ఆశీర్వాదం అర్హులు కనుక ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ అబ్రహాము వలె, యేసేబు వలె, మరియ వలె తండ్రి ప్రతి బిడ్డ ఆయన ఎట్టివారే ఉన్నారు, మేము కూడా ఎట్టివారము కనుక క్రీస్తు వలె ఈ లోకములో మేము నీ సమయాన్ని నమ్మాం కనుక నీ సమయంలో మమ్మల్ని దీవించండి, స్వస్థపరచండి, విడుదలివ్వండి, సమాధానము దయచేయండి, నీ కృపలో వర్ధలింపచేయండి. ఈ ప్రోగ్రాం ప్రేమించి ఆదరించి సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని 100 దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని సమయంలో నువ్వు దీవించబడును గాక.
గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.